ఇగో మా ఇంటి పక్కకి ఒక పెద్ద మనిషి ఉంటాడులా. పెద్ద మనిషి అంటే వయసులో కాదు పైసలల్లా. అవులా అలా తన మస్తు పైసలు ఉంటాయి. అందుకే ఇంటి చుట్టుముట్టు బందోబస్తు సెటప్ చేసిండ్రు. ఇంకా చుట్టూరా సీసీ కెమెరాలను సుత బాగానే పెట్టిండ్రు. అయినా కూడా వాళ్ళ ఇంటి పక్కన ఎవరో చెత్త ఓసి కాలబెట్టిండ్రు. గా ముచ్చట పెద్ద పంచాయతీ తెచ్చింది పోన్రి మా సందులా. అయ్యో నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. ఆ అన్నట్టు ఇప్పుడు జగన్ అన్న ఇంటి దగ్గర కూడా సేమ్ టు సేమ్ గిదే సీన్ లెక్కనే రిపీట్ అయిందంట. కాకపోతే మెటీరియల్ వేరే గంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకొక కొత్త మలుపు తిరుగుడే కాకుండా అద్భుతంగా రసవత్తరంగా ట్విస్టుల మీద ట్విస్టులు నడుతున్నాయ్యా అక్కడి పాలిటిక్స్. అగో గదేంది అని అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందయ్యా. ఇప్పుడు జగనన్నకు మళ్ళా ఇదొక శాఖ అనే చెప్పాలి. వైసీపీ కేంద్ర ఆఫీస్ ఏదైతే ఉన్నదో ఆ ఆఫీస్ కు పోలీసులు నోటీసులు అయితే పంపినరయ్యా. తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయానికి మళ్ళొక పారి నోటీసులు అందించుడు ఇప్పుడు చర్చనీయాంశమయ్యింది ఆంధ్రప్రదేశ్ లా. ఇక మరి ఉన్నట్టుండి నోటీసుల పంచాయతీ ఏందనంటే ఈ మధ్యకాలంలో జగనన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం అయ్యిందన్న ముచ్చట్లు మనం పేపర్లలో టీవీలలో చూసినాం. అయితే మా ఆఫీస్ కాడ అగ్ని ప్రమాదం అయ్యింది సార్ అని చెప్పి కంప్లైంట్ అయితే ఇచ్చిల్లట పోలీసు పెద్ద సార్లకు. అరే జగనన్న ఇంటి దగ్గర అగ్ని ప్రమాదమా గిదెక్కడ కథ అని చెప్పి జనంతా లోపలికి పోయి చూసే ప్రయత్నం చేసి పోలీసు పెద్ద సార్లు. మరి లోపలికి పోయి చూస్తే ఉత్తగా అయిపోదు కదా, ఆధారాలను కూడా సేకరణ చేయాలి. కాబట్టి ఇప్పుడు పోలీసు పెద్ద సార్లు అదే పనులు ఉన్నారట. మరి అగ్ని ప్రమాదం జరిగిన రోజున అసలు ఆ రోజు ఆఫీస్కి ఎవరెవరు వచ్చిళ్ళు ఏమా కథ మాకు పూర్తి వివరాలు కావాలి. ఇంకా అంతేనే కాదు అక్కడ ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మాకు కావాలని చెప్పి పోలీసు పెద్ద ఆఫీసర్లు ఒక నోటీస్ అయితే వాళ్ళ ఆఫీస్ కు పంపినరయ్యా. ఇంకా అంతేనే కాదు ఆఫీస్ బయట పార్కు చేసిన బండ్లు వాళ్ళ పేర్లు వాళ్ళ నెంబర్లని మాకు ఇచ్చుడే కాదు డేటా స్టోర్ అయ్యే ఆ డిస్కులను కూడా మాకు సమర్పణ చేయాలని పోలీసు పెద్ద ఆఫీసర్లు రాసిన నోటీసులలో ఉన్నదయ్యా. అన్ని వివరాలతోని పొద్దుగాల 10 గంటలకు తాడేపల్లి పిఎస్ కు రావాలని చెప్పి నోటీసులల్లా పోలీసులు ఎప్పుడు అయ్యింది. మాకు ఈ ఆఫీస్ కు సంబంధించిన పూర్తి డాటా మాకు కావాలని చెప్పినరట పోలీసు పెద్ద సార్లు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ మళ్ళీ ఉన్నది. ఈ అగ్ని ప్రమాదమైన టైంలలో సీసీ కెమెరాలు పనిచేయకపోతోని సీసీ ఫుటేజ్ అందుబాటులో లేదని చెప్పి పోలీసులకు ఒక ఉత్తరాన్ని అయితే వైసీపీ ఆఫీస్ నుంచి పంపించిండ్రయ్యా వైసీపీ పెద్ద సార్లు. ఇక ఇదంతా ఇన్నటువంటి పోలీసులకు పెద్ద షాకే తగిలింది. అగ్గో రోజు పనిచేసే సీసీ కెమెరాలు మరి అగ్ని ప్రమాదం అయిన రోజుననే బంద్ అయినాయా బాబు. అయితే ఇట్లయితే ఈ ముచ్చట ఇక్కడ ఒడిసేది కాదు, మీరు కంపల్సరీ ఒకసారి ఆఫీస్కు రావాలి, వస్తేనే విచారణ చేసి పూర్తి వివరంగా మీకు కావాల్సినటువంటి సమాధానాలను ఇస్తాము. అసలు అగ్ని ప్రమాదం ఎట్ట జరిగింది ఏడ జరిగింది ఎవరు చేసిళ్ళు మొత్తం ఆ బట్టే బాధ్యాలను దొరకబట్టే పనిలో మేము ఉండాలంటే మాకు పూర్తి ఆధారాలను మీరు ఇవ్వాలని చెప్పిల్లట పోలీసు పెద్ద సార్లు. ఇప్పుడు పోలీసు పెద్ద సార్లు వైసీపీ ఆఫీస్ కు ఏదైతే నోటీసులు ఇచ్చిల్లో జగనన్నకు భస్మాసుర కాన్సెప్టే మళ్ళా రిపీట్ అయ్యేటట్టున్నది అనుకుంటా కారెడ్డాలు అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్.